అమ్మవారి చేతిలో ఉండే త్రిశూలం మన లోపల ఉన్న శరీరం, మనసు, ఆత్మ ఈ మూడు పవిత్రంగా ఉండాలి అని చెప్పడానికి సంకేతం. అమ్మ చేతిలోని ఈ ఖడ్గం కేవలం ఒక ఆయుధం కాదు, అజ్ఞానాన్ని నరికే ఒక జ్ఞాన శక్తి లాంటిది. చెడును నాశనం చేసే ఒక ధర్మ బలం లాంటిది. అమ్మ ఖడ్గం ఉన్నది అంటే భయం కాదు, ధైర్యమే మన వెంట ఉంటుంది. అమ్మ చేతిలోని గద, ఇది అమ్మ బలం. మన ముందున్న సమస్య ఎంత పెద్దదైనా అమ్మ ఒక్క దెబ్బతో తొలగిస్తుంది. అమ్మ చేతిలో ఉండే విల్లు, బాణం, దీనికి అర్థం మన జీవితంలో లక్ష్యం ఎలా ఉండాలో గుర్తు చేస్తుంది. ఎంత దూరంలో ఉన్న చెడు సమస్యలన్నిటిని దూరం చేసుకుని ఖచ్చితంగా లక్ష్యం చేసుకుని కొట్టాలి అన్న సందేశం. ఇది ఏకాగ్రత, ధైర్యాన్ని సూచిస్తుంది. అమ్మ చేతిలోని అమృత కలశం, దీన్ని వరకలశం అని కూడా అంటారు. భక్తులకు ఆయురారోగ్యం, శాంతి, సంపద ఇచ్చే సంకేతం. ఆశీర్వాదాల పాత్ర ఇది. అమ్మ చేతిలో వజ్రాయుధం, ఇది మెరుపుని మించే శక్తి. దీన్ని మించిన శక్తి ఏదీ లేదు. ఇది మనలోని పాపం, అసత్యం, అజ్ఞానాన్ని ఒక్క క్షణంలో ఛేదించే దివ్యాస్త్రం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్లో జై దుర్గామాత అని కామెంట్ చేయండి.